పాతుకుపోదు. నేను తిరిగి ఒక్కసారి చూడరా ఏమవుతుందో నీ దేశం. కులాల చిచ్చులు, మతాల ఆలోచనలు, మానవత్వమే మనుగడగా నశైపోవచ్చును. కనుక మనం పుట్టింది ఒక్కడమే, పోయేది ఒకటి. ఈ మధ్యలో మనం సంపాదించుకోవాల్సిన ప్రకృతిలో కానీ మనుషులతో కానీ ప్రేమాభిమానాలు ఈ కులం వల్ల మనం దూరం చేసుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు కులం అనేది ఎవరు పెట్టాడు, ఎక్కడ పుట్టింది, ఎవడు పెట్టాడు, అసలు ఈ కులం అనేది ఎక్కడ పుట్టింది, ఎవడు పెట్టాడు, దీంతో లాభమైంది నష్టమైంది. మనిషికి 9 రంధ్రాలు. ఒక్క రంధ్రం ఎక్కువగా ఎవరికి ఇచ్చారో చెప్పమని ప్రకృతిలో దేవుడు, వాళ్ళకి పెద్ద పొలం అని మనం నమస్కారం పెడతాం. అందరికి 9 రంధ్రాలు ఇచ్చాడు. చూడటానికి 2 కళ్ళు ఇచ్చాడు, 2 గాలి పీల్చడానికి 2 ఇచ్చాడు రంధ్రాలు, వినడానికి 2 రంధ్రాలు ఇచ్చాడు, 6, 7 తినడానికి మాట్లాడటానికి 2 ఇచ్చాడు, 7, 8 మూత విచక్షణ చేయడానికి 1, మల విచక్షణ 9 రంధ్రాలు ఇచ్చాడు. ఒక రంధ్రం ఏ మనిషికి ఇచ్చాడో చెప్పండి, ఆయన పెద్ద పొలం అని దండం పడదు. కనుక మనిషిని ప్రేమించండి, మనిషితో సావాసం చేయండి, మనిషిని గౌరవించండి. ఈ గౌరవించటం లేనప్పుడు నవ సమాజం ఎలా వస్తుంది, సమానత్వం ఎక్కడ వస్తుంది? నువ్వు మనిషిగా పుట్టినావు కాబట్టి కులం ఎత్తుకొని వెళ్ళిపోతావా, లేక కులం పక్కన పెట్టేసి మనుషులు ప్రేమిస్తావా? నువ్వు చచ్చాక 9 మోస్తారు. ఈ మధ్యలో ఆ బజార్ని ఆయన చచ్చాడురా అంటే వచ్చా మంచివాడురా చూసొద్దాం పాండే అని 9 సంపాదించుకో. అతను చనిపోయాడా, కానీ ఆ బజార్కి దరిద్రం పోయిందని అనుకునే 9 సంపాదించుకో. పుట్టినప్పుడు 9 చూస్తారు, పోయినప్పుడు 9 మోస్తారు. ఈ మధ్యలో నిన్ను మంచివాడిని అంటానికి 9 సంపాదించుకో ఓ మనిషి. ఇది మానవత్వం, మంచితనం, సృష్టికి మూలధనం. కనుక మనిషిని ప్రేమించండి, మంచితనాన్ని గౌరవించండి, మంచిగా బతకండి, మనిషిని ప్రేమించండి, మంచిగా బతకండి. అది ఈ 4 రోజులు ఎందుకు ఈ కుల మత భేదాలు, ఎవరు ఎంతకాలం బతుకుతారు, ఈ నటన కోసం మనం ఎవరు శాశ్వతం కాదు. కానీ సమాజాన్ని మార్చే మాటలు పాటలు రాస్తారు. ఎలాగనగా ప్రపంచాన్ని జయించాలని కులాన్ని ఎదిరించి మనుషులను అవమానించి పరిగిస్తున్న ఓ మనిషి, ఇంటికెళ్ళి నీ భార్యను గౌరవించు, నీ బిడ్డను ప్రేమించు. ఎంతకంటే ప్రపంచ శాంతి కోసం నువ్వు పాటుపడాల్సింది ఏమీ లేదు ఓ సాటి మనిషి.